అయోధ్యలో 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బాలరామయ్య అయోధ్యకు వచ్చాడు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠతో అయోధ్య భవ్య రామాలయం భక్తుల సందర్శనకు కూడా ప్రస్తుతం తెరిచి ఉంది. దాదాపు ప్రతిరోజు లక్షల సంఖ్యలో దర్శనం చేసుకుంటూ అయోధ్య సరికొత్త శోభను సంతరించుకుంది. అయితే అయోధ్యలాగే మరొక చోట కూడా రామాలయం ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉండి తాజాగా తెరుచుకోవడం జరిగింది. ఇటువంటి శుభపరిణామం ఎక్కడ జరిగింది అంటే, మామూలుగా మనకు ఛత్తీస్గఢ్ అనే పేరు విన్నా, లేదంటే బస్తర్ ప్రాంతం అనే పేరు విన్నా, లేదంటే సుక్మా జిల్లా, ఇటువంటి పేర్లు, ఈ పదాలు విన్నా వార్తలు బాగా న్యూస్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పదాలు బాగానే తెలిసి ఉంటాయి. ఛత్తీస్గఢ్, బస్తర్, సుక్మా, ఇటువంటి పేర్లు వినగానే ఇదేదో నక్సలైట్ దాడికి సంబంధించి, మావోయిస్టుల దాడులకు సంబంధించి